गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो बुद्धेभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। సుందర చైతన్యానందుల వారికి 65 శ్లోకం. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే అజ్ఞానచక్షుర్నేక్షేత్ర భాస్వంతం భానుమందవత్. సర్వగం సర్వగతమైనది, సచ్చిదాత్మానం సచ్చిదాత్మను, జ్ఞానచక్షు జ్ఞానలోచనములు, నిరీక్షతే చూచును, అజ్ఞానచక్షు అజ్ఞానముచే చెదిరిన నేత్రములు, నఈక్షతే చూడలేవు, భాస్వంతం ప్రకాశించు, భాను సూర్యుని, అంధవత్ గుడ్డివాని వలె. భావం: సచ్చిత్ స్వరూపమైన ఆత్మ సర్వగతమైనను జ్ఞాననేత్రములకే గోచరించును. ప్రకాశవంతమైన సూర్యుని అంధుడు దర్శించలేని విధముగా అజ్ఞాన దృష్టికి ఆత్మ గోచరించదు. విభూతి యోగాన్ని మనం పరిశీలిస్తే ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానాం అస్మి చేతన అంటాడు పరమాత్మ. మానవులందరూ తమ మనస్సుతో పోరాడుతుంటారు అజ్ఞానం చేత. ఈ మనసే పెద్ద ప్రతిబంధకం అండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మనస్సు మార్గమై ఉంది, ప్రతిబంధకం ఎలా అవుతుంది? దాన్ని సరిగా వినియోగించుకునే విజ్ఞత మనలో ఉండాలి, వివేకం మనలో ఉండాలి, జ్ఞాన చక్షు మనలో. అంటే మనసు నువ్వు కాదు కదా, మనసు నేను కాదు, నేను మనసుని డైరెక్ట్ చేసేవాడిని, మార్గదర్శకత్వాన్ని చూపేవాడిని. నేను చెప్పినట్లుగా మనసు వింటుంది కానీ మనసు చెప్పినట్టు నేను వినను అని ఎవడైతే నిలకడ చెందాడో వాడు జ్ఞానచక్షువును పొందుతాడు. వాడు ఆ చేతనం అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతాడు, ఆ చైతన్య స్థితిలో నిలకడ చెందుతాడు. మరి విభూతి యోగం అందరూ ఎందుకు చదువుకోవాలి అని చెప్పామంటే, ఈ సృష్టిలో మొత్తం మీద ఎక్కడెక్కడ పరమాత్మ విభూతి మనం దర్శించవచ్చు ఆయన కొన్ని
ఎంచి చెప్పాడు. పాండవులలో అర్జునుడు నేనే అన్నాడు ఆయన. మరి ఇప్పుడు అర్జునుడికి గీతాబోధ చేశాడా, తనకు తానే గీతాబోధ చేశాడా, అక్కడ గురు శిష్యులు ఇరువురు ఉన్నారా, గురు శిష్యులు ఇరువురు లేరా? అర్జునుడు కూడా పరమాత్మేనా, శ్రీకృష్ణుడు ఒకడే పరమాత్మ? ఈ ప్రశ్న రావాలా వద్దా మనకి? ఎప్పుడైతే ఈ దృష్టితో చూసామో, జ్ఞాన చక్షువుతో చూసామో, ఏం చెప్తున్నాడు? బోధించేవాడిలో ఏ సద్గురు సత్తా పనిచేస్తుందో వినేవాడిలో కూడా అదే సద్గురు సత్తా పనిచేసినప్పుడు మాత్రమే ఈయన చెప్పేది ఆయనకు అర్థం అవుతుంది, ఆయన వినేది ఆయనకు అర్థం అవుతుంది. ఇద్దరు ఒకే స్థాయిలో ఉండాలి కానీ ఒకరెక్కడో అధపాతాళంలో, ఒకరెక్కడో నాకలోకం పైన ఉంటే లాభం. అంటే అర్థం ఏమిటంటే, నాకలోకం స్వర్గలోకం సంగతులను పట్టుకెళ్ళి నక్కకి చెప్పామనుకోండి, ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. ఎందుకని? అజ్ఞాన చక్షు కలిగినటువంటి వాడు నక్క వంటి. ఎందుకనిట? అది సరాసరి వేటాడదు, సరాసరి ఆహారాన్ని సముపార్జించదు. ఏదైనా పులి గాని, సింహం గాని, ఇతరత్రా పెద్ద జంతువులు ఏదైనా వేటాడితే, ఆ వేటాడితే అవి తినగా మిగిలిస్తాయే, వాటిని ఆశ్రయిస్తుంది ఈ నక్క. అంటే అవి తింటూ ఉండగా దాని జోలికి వెళ్ళలేదు, భయం దానికి, మృత్యు భయం. సింహం ఎదురుకుండా పెడితే ఈ నక్కను కూడా చంపేస్తుంది. అది తినేసి వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటుగాను రాత్రిపూట, నక్కలు రాత్రిపూట తిరుగుతాయి, రాత్రిపూట వెళ్ళి ఎక్కడ ఆహారం లభిస్తే అక్కడ దొంగచాటుగా జిత్తుల మారి నక్కని కూడా అంటుంటారు. అంటే అర్థం ఏంటంటే, ఎలా తప్పించుకోవాలో దానికి బాగా తెలుసు. ఇదంతా అజ్ఞాన చక్షుపథ. ఈశ్వరుడు లోకులు ఎరుగకున్న లోకేశ్వరుడు ఎరుగడా, వాడి దగ్గర ఎలా తగ్గించుకుంటాం? కాబట్టి మానవులలో అజ్ఞాన చక్షు ఉన్నప్పుడు ఇలాంటి హీనమైనటువంటి జీవన విధానం వస్తుంది. తనను తాను అంతం చేసుకోవాలనే ఆలోచనలు కూడా అత్యంత హీనమైనవి. ఎవరెవరైతే ఇలా ఇప్పుడు ప్రపంచంలో మనం అనేక మంది దగ్గర వింటూ ఉన్నాం, చిన్న సమస్య వస్తే చాలు, ఫ్యాన్ ఒకటి ఉంటుంది, తాడు ఒకటి ఉంటుంది. ప్రయోజనం ఏముంది ఈ ఫ్యాను తాడు వలన? కనీసం ఉత్తర జన్మకి తల్లి గర్భం కూడా లభించదు ఇటువంటి జీవులకు. ఎందుకని అంటే మాతృశోకానికి కారణం అవుతారు. ఎవరైతే మాతృవేదనకి కారణమయ్యారో వాళ్ళకి ఉత్తర జన్మలో వెంటనే శరీరం లభించే అవకాశం ఉంది. అది చైతన్యం మీద ముద్రితమవుతుంది, భావితమవుతుంది. అప్పుడు ప్రకృతి యొక్క సహాయం కొద్దిగా లేట్ అవుతుంది. అప్పుడు యాతనామయ దేహంతో ఎక్కువ కాలం ఉండవలసినటువంటి అవసరమే. నేటి మానవ జీవితాన్ని మనం గమనిస్తే అనేక సందర్భాలలో, అనేక వేదనలలో, అనేక దుఃఖాలలో, అనేకమైనటువంటి అహంకారపు చర్యలలో అంతా కూడా అజ్ఞాన చక్షుర్నేక్షేప. జ్ఞానచక్షువుతో చూడటానికి అవసరమైనటువంటి మానవోపాధిని, సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వర సందర్శనాన్ని విభూతి యోగం దృష్ట్యా పొందగలిగేటటువంటి అవకాశం ఉన్న మానవ దేహాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే, నీవు సాక్షి సాధన చేసినట్లయితే, నిరంతరాయంగా సాక్షి సాధనలో నిమగ్నమైపోయినట్లయితే, అప్పుడు నీకు ఈ ప్రపంచం ద్యోతకమయ్యే అవకాశమే లేదు. మరి నా వ్యవహారం ఎవరు చేయాలంటే అది నువ్వే చేస్తావు. ఎలా? కర్మవశాత్. ఆ కర్మ ఇచ్ఛా ప్రారంభంగా, పరేచ్ఛా ప్రారంభంగా, 80% ఇచ్ఛా ప్రారంభంగా, 20% పరేచ్ఛా ప్రారంభంగా జరుగుతుంది. పరేచ్ఛా ప్రారంభమైన, ఇచ్ఛా ప్రారంభమైన సాక్షిగా కనుక ఉన్నట్లయితే అది రద్దయిపోతుంది. సాక్షిగా కనుక లేకపోతే, సంగత్వాన్ని కనుక చెందినట్లయితే అది రద్దవు. అది మరల బలపడుతుంది, పునః ప్రేరణనిస్తుంది.
పునః ఆచరణకై నిన్ను ఉద్యమింపచేస్తుంది. పునః నీలో ఆ రజోగుణ తమోగుణ అహంకారాన్ని మేల్కొలు. కట్టకడపడికి సాత్వికాహంకారాన్నైనా అది మిగులుస్తుంది. ఏ గుణంతో కూడుకున్నటువంటి అహం మిగిలినప్పటికీ కూడా దేహ తాదాత్మ్యత బుద్ధి విడవద. జాగ్రత్తగా మనోబుద్ధులను చైతన్య స్థితిలో నిలకడ చెందించడమే సాధన. అది ప్రాణాయామం ద్వారా కానీ, లేక ధ్యానం ద్వారా కానీ, నామ జపం ద్వారా కానీ. ఈ 3 సాధనలు ఆంతరంగిక సాధనలు. ఈ ఆంతరంగిక సాధనలు నిరంతరాయంగా చేయడం ద్వారా ప్రతి మానవుడు తన యొక్క మనోబుద్ధులను చైతన్య స్థితిలో నిలకడ చెందించి చిత్త వృత్తులను రద్దు చేస్తూ అహంకారాన్ని రద్దు చేసుకుంటూ చిత్త అహంకారాలను పోగొట్టుకుంటారు. ఇది ఆంతరంగిక సాధన. అంటే ఈ సాధన చేస్తే అంతర్ముఖం అనేది తెలియబడు, అంతఃప్రజ్ఞ అనేది తెలియదు. ఈ సాధన చేయని వాళ్ళకి ఎంతసేపు బహిప్రజ్ఞే, బాహ్య వ్యవహారమే. జనన మరణాల మధ్యలో ఊగిసలాడుతూ ఉయ్యాల కాసేపు ఇటు అటు పోతూ. ఇలా ఎవరెవరైతే ఈ బాహ్య వ్యవహారంలో నుంచి, అంటే వ్యావహారిక సత్తాలో నుంచి ప్రాతిభాషిక సత్తాలోకి, ప్రాతిభాషిక సత్తాలో నుంచి పారమార్థిక సత్తాలోకి విరమించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. విరమించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే రేపు శ్రీరామనవమి. రమయతీతి రామ సచ్చిదానంద స్థితి యందు పారమార్థిక సత్తాయందు సర్వకాలము రమించడి వాడెవడో వాడు ఆత్మారాముడు. అట్టి ఆత్మారాముని యొక్క స్ఫురణతో మానవుడు జీవించాలని ఆయన ఆజీవన పర్యంతం జీవించి చూపెట్టాడు. ఆయన కోదండరాముడో, దశరథరాముడో, రాఘవరాముడో, జానకిరాముడో, అయోధ్యారాముడో కాదు. ఆయన ఆత్మారాముడు. అందువలనే ఏనాటి త్రేతాయుగం ఈ కాలానికి కూడా రాముడు దైవంగా ఎందుకు మనకందరికి అందుబాటులో ఉన్నాడయ్యా అంటే ఆయన అందరిలో ఉన్న ఆత్మారాముడు. జాగరూకులమై రాముల వారి పట్టాభిషేకం, రాముల వారి పెళ్లి, కొన్ని చోట్ల సీతారామ కళ్యాణానికి ప్రాధాన్యత ఇస్తారు, కొంతమందికి పట్టాభిషేకానికి ఏదో ప్రాధాన్యత ఇస్తారు. సరే, ఇదంతా కర్మకాండకు సంబంధించినటువంటి విషయం. తద్వారా మనం నేర్చుకోవలసినటువంటి తత్వజ్ఞానం ఏమిటంటే నిరంతరాయంగా పారమార్థిక సత్తాలో ఉండాలి. సచ్చిదానందమనే పారమార్థిక సత్తాలో ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞాన చక్షువు యొక్క వికాసం కలుగుతుంది, చైతన్యం అనే వికాసం కలుగుతుంది, ప్రజ్ఞాన ఘనం అనే వికాసం కలుగుతుంది. అట్టి ప్రజ్ఞాన ఘనంతో తాను ఎప్పటికీ దృశ్యం కాదని, తాను ఎప్పటికీ దర్శనాన్ని కూడా కాదని, తాను ఎప్పటికీ ద్రష్టను కూడా కాదని, ద్రష్టృరహితమైనటువంటి దృక్స్వరూప నిర్ణయమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి. ఇది మానవ జీవిత లక్ష్యం. ఆ తదుపరి పరాత్పరము పరబాహ్యంలో దృగ్రహిత స్థితితో ఉండిపోవాలి. ఉన్నదున్నట్లుండిపోయను, విన్న కన్నది ఏడ ఏమీయు లేకపోయను, ఎన్నగా ఈ ఎరుక మూలము ఏడ ఏమీయు లేకపోయను. ఎరిగి మేల్కొనది, ఆత్మ మేలుకొనది. అలా ఎవరైతే మేల్కొంటారో వాళ్ళ జీవితం ధన్యత చెందుతుంది. ఎలా? పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకుంటే జీవన్ముక్తి సహజమైంది. పరాత్పరము పరబాహ్య నిర్ణయం అయితే జన్మరాహిత్యం సిద్ధిస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా తెలియబడేటటువంటి అవకాశం పరిపూర్ణ నిర్ణయం. పూర్ణబోధ ద్వారా, ప్రబోధ ద్వారా మాత్రమే నిర్ణయం. ఆ ప్రబోధాస్థితిని అందుకోవాలి అంటే తప్పక జ్ఞానచక్షు ఉండాలి. అది లేకపోతే ఈ ప్రబోధ ఎవరికి అందుబాటులో ఉండాలి. కాబట్టి జ్ఞానచక్షువు తెరుచుకునేది దేని వలన అంటే అవబోధ చేత మాత్రమే. జ్ఞానచక్షువుని పొందడానికి, జ్ఞానచక్షువు వికసించడానికి, ఆ దృష్టి, ఆ నిర్ణయం కలగడానికి దీనికి దృగ్దీక్షా సాంప్రదాయంలో
లో తెలివి, లో చూపు, లో రూపు, లో మనస్సు అనే పేరుతో చెప్పబడింది. అలా ఎవరికైతే అవబోధ ద్వారా నిర్ణయం అవుతుందో, అవబోధలో ఏర్పడిన దర్శనాల ద్వారా, ద్రష్టృరహిత దర్శనం ద్వారా నిర్ణయం అవుతుందో వాళ్ళకి ప్రబోధని పొందడానికి కావాల్సిన అధికారిత్వం వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానచక్షు ఎంతో విశేషమైనటువంటి అవసరం మానవుడికి. కానీ మానవుడు ఇంద్రియగతమైనటువంటి విషయాలకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, లేక బాహ్య వ్యవహార రీత్యా ఏర్పడేటటువంటి ఏదో సంసార నిమిత్తమై ఉన్నటువంటి, కుటుంబ నిమిత్తమై ఉన్నటువంటి, ప్రపంచ నిమిత్తమై 3 నిమిత్తాలు ఉన్నాయి మనం. 1 కుటుంబ నిమిత్తం, 2 సంసార నిమిత్తం, 3 ప్రపంచ నిమిత్తం. ఈ 3 అజ్ఞాన చక్షువులే, చర్మచక్షువులే. ఎందుకని నిమిత్తం అంటున్నామంటే, తాను తన తల్లిదండ్రి ద్వారా ఉద్భవించానని, తాను తల్లిదండ్రి ఇతర బంధువులతో కలిసి జీవించానని, ఆ ఎవరెవరితో అయితే వ్యతిరేక అనుకూల సంస్కారాలతో పరిణామం చెందుతూ ఉన్నాడో వాళ్ళందరూ అతని కుటుంబం. ఎవరైతే తన మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే తానే ఆధారముగా భావిస్తూ తనని ఆశ్రయించి ఉన్నారో, ఎవరికైతే తాను లేకపోతే ఇంకే అధిక అవకాశం లేదు అనేటటువంటి వారంతా సంసారం. ఇది కుటుంబానికి సంసారానికి ఉన్న తేడా. అందులో మిత్రులు ఉండవచ్చు, శత్రువులు ఉండవచ్చు, బంధువులు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. 84 లక్షల జీవరాశులలో కుక్కలు, పిల్లులు ఎవరైనా ఉండొచ్చు, ఆవులు కూడా ఉండవచ్చు, జంతురాశి, జీవరాశి కూడా ఉండవచ్చు. అదంతా కలిపితే సంసారం. అది కూడా నిమిత్తమే, అది కూడా కర్మ పరిణామంలో భాగమే, కర్మ విపరిపాకంలో భాగమే. ఇక 3వ నిమిత్తం ఉంది, అది ప్రపంచం. ప్రపంచం అంటే ఏమిటంటే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ ప్రపంచాలుగా 4 ప్రపంచాలుగా ఇది భిన్నత్వాన్ని పొందింది, వాటి వాటి స్థాయిలలో. ఇవి నీ లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆయా ప్రపంచానుభవాలకు సంబంధించిన సంస్కారములు, వాసనల చేత తత్కాలవతి అప్పటికప్పుడే ప్రేరితం అవుతూ ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉంటాడు, ఉన్నట్టుండి మారిపోతాడు, తెల్లారు లేచేప్పటికి మారిపోతాడు. ఆ రాత్రి ఏమైపోయిందో వాడికి తెలియదు. ఉన్నట్టుండి ఉన్మత్తుడైపోతాడు, ఉన్నట్టుండి సాధకుడు అయిపోతాడు, ఉన్నట్టుండి అవధూత అయిపోతాడు, ఉన్నట్టుండి ఎందుకు పనికిరాని వాడైపోతాడు, ఉన్నట్టుండి పిచ్చివాడైపోతాడు, ఉన్నట్టుండి మహాజ్ఞానిగా ఉద్భవిస్తాడు. ఇది ఆగంతుకం అన్నమాట. ఈ ప్రపంచం క్రమంలోనూ పనిచేస్తుంది, ఆగంతుకంలోనూ పనిచేస్తుంది. క్రమ పరిణామంలోనూ దీని పాత్ర ఉంది, ఆగంతుక పరిణామంలో కూడా. ఒక మహానుభావుడు తారసిల్లుతాడు జీవితంలో, అతని యొక్క ప్రభావం చేత అప్పటి వరకు లేని జీవితం ఉద్భవించేస్తుంది. వెలికి బయటికి మేలుకుంటాడు, ఏ స్థితిలో మేలుకోవాలో అక్కడ మేలుకుంటాడు. ఆ మహానుభావుని దర్శనమే జీవితంలో అత్యుత్తమమైనటువంటి విశేషమైన సంఘటనగా జీవితాన్ని మార్చేస్తుంది. అప్పటి వరకు ఎంతో నాస్తికుడుగా, ఎంతో పనికిరానివాడుగా, ఎంతో పశువుగా, ఎంతో అజ్ఞానంతో, ఎంతో అహంకారంతో జీవించిన ఎంతో మంది కేవలం మహానుభావుల యొక్క దృష్టి మాత్రం చేత పూర్ణంగా పరిణామం చెంది తమ జీవితాన్ని ఆ మహానుభావుని యొక్క చరణాల వద్ద అర్పించేసినటువంటి సంఘటనలు మన దేశంలో కోకొల్ల. తన జీవితం అంతా స్త్రీ పురుష స్వేచ్ఛ, అందులో విశృంఖలా స్వేచ్ఛ అనుభవించడమే, కామోపభోగములను అనుభవించడమే మానవ జీవన పరమావధిగా రచనలు చేసినటువంటి గుడిపాడి వెంకటాచలం గారు భగవాన్ రమణుల పాదరేణువుగా మారిపోవడానికి కేవలం ఒక్క చూపు మాత్రమే, అరకంట చూసినటువంటి ఒక్క చూపు మాత్రమే. అలా పైనుంచి కిందకు ఒక్కసారి చూశారు ఆయన, అపాదమస్తకం వణికిపోయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు నేను భగవాన్ రమణుల్ని ప్రశ్నిస్తానని, అసలు ఆయన మౌనం ఏమిటి, ఆయన ఏమిటి, అసలు ఆయన చెప్పేది ఏమిటి, ఇలా విపరీతమైన ఆలోచనలన్నీ రద్దయిపోగా
తానప్పటి వరకు చేసినటువంటి ఆవహింప చేసుకున్నటువంటి మోహ లక్షణం అంతా కూడా దూరం అయిపోయి గడగడా వణికిపోయి కాళ్ళ మీద సర్వస్వ శరణాగతులై పడిపోయి ఆజీవన మిగిలిన శేష జీవిత పర్యంతం దేహ నిష్క్రమణ అయ్యేంత వరకు కూడా అక్కడే తన శేష జీవితాన్ని గడిపి తన వంటి ఇతరులైనటువంటి వారి సమకాలీనులైన వాళ్ళకి ఉద్బోధ చేసి నాయనా ఆ మత్తు కంటే ఈ మత్తు ఎంతో ఉన్నతమైన మత్తు ఇది. మత్తో భవతి ఉన్మత్తో భవతి బ్రహ్మైవ భవతి అనే ఆశీర్వచనాన్ని పొంది బ్రహ్మనిష్ట అనే ఉన్మత్తత యందు మత్తుడై ఉన్నటువంటి మానవుడు జ్ఞానచక్షుర్నిరీక్ష్యతే. అటువంటి మత్తతని అనుభవించాలి. సచ్చిత్ స్వరూపమైనటువంటి ఉన్మత్తతను అనుభవించాలి. చదవండి. సృష్టి దృష్టిపై ఆధారపడి ఉంటుంది. దృష్టి జ్ఞానాకారమైనచో సృష్టి బ్రహ్మాకారము. దృష్టి ఈ వాక్యం అత్యంత ముఖ్యమైనటువంటి. దృష్టి జ్ఞానాకారమైనచో సృష్టి బ్రహ్మాకారం అవుతుంది. వెరీ వెరీ. ఇందాక 3 నిమిత్తాలు చెప్పాయి. అవి వ్యష్టి, కుటుంబం, సంసారం, ప్రపంచం. ఈ 3 ఉపశమిస్తే అప్పుడు సృష్టి రహస్యాలు తెలియబడడం మొదలు. అప్పటి వరకు సృష్టి రహస్యం తెలియబడదు, కర్మ రహస్యం అసలు తెలియబడదు. కాబట్టి మానవుడు సాధనలు ఎందుకు చేయాలి, నవవిధ భక్తి మార్గాలను ఎందుకు ఆచరించాలి, కర్మ భక్తి యోగ మార్గాలలో ఎందుకు సాధన చేయాలి అంటే కుటుంబం ఉపశమించాలి, సంసారం ఉపశమించాలి, ప్రపంచం ఉపశమించాలి. ఉపశమించడం అంటే వాటిలో చేరిపోయే లక్షణం, సంగత్వ లక్షణం ఉపశమించాలి, తాదాత్మ్యత బుద్ధి ఉపశమించాలి, సాక్షిత్వ దృష్టి నెలకొనాలి. అలా ఎవరికైతే నెలకొనిందో వాళ్ళకి సృష్టి రహస్యం కర్మ రహస్యం బోధపడడం మొదలు, ఆ తెలివి వస్తుంది. దీనికి జ్ఞానాకారమైన దృష్టి అని పేరు. సరే, ఈ దృష్టిని పొందితే సృష్టి కూడా నిమిత్తమే అనేటటువంటి సత్యం బోధలు. ఇప్పటి వరకు కేవలం కుటుంబం మాత్రమే నిమిత్తం, సంసారం మాత్రమే నిమిత్తం, ప్రపంచం మాత్రమే నిమిత్తం అనుకునేటటువంటి స్థాయి నుంచి ఈ సృష్టి కూడా ఒక నిమిత్త కారణమే. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఈ సృష్టి నిమిత్త కారణం. మనం కారణాల గురించి చాలాసార్లు విచారణ చేస్తాం. ఉపాదాన కారణమని, నిమిత్త కారణమని, ఇలా సర్వకారణమని, ఇలా కారణ స్థితుల గురించి నిర్ధారణగా విచారణ చేస్తాం. ఎప్పటికైనా మానవుడు సృష్టిని నిమిత్త కారణంగా తెలుసుకున్నటువంటి వాడై తాను బ్రహ్మమనే నిర్ణయాన్ని పొందాలి. అలా పొందేటటువంటి దృష్టికి జ్ఞానాకారమైన దృష్టి, ఉన్నదంతా బ్రహ్మమే అని ఏ దృష్టికి తెలియబడుతుందో, ఏ నిర్ణయానికి గోచరమవుతుందో, ఏ స్థితి ఎందుంటే ఆ మగ్నత చేత ఇతరత్ర అన్యము తోచకుండా ఉంటుందో, సమస్తము బ్రహ్మాకారమే అయి ఉన్నది అనేటటువంటి నిర్ణయం నందు మునిగిపోయి ఉంటాడు. అటువంటి దృష్టికి జ్ఞానాకారమైన దృష్టి అని నిర్ణయం. చదువు. అద్వయము దృష్టి అజ్ఞానపూరితమైనచో సృష్టి జగదాకారం. ఆగండి. రావణాసురుడికి సృష్టి కనబడుతోంది. ముల్లోకాలని జయించాడు, ఎంతో ఘోరమైన తపస్సు చేశాడు, ఈశ్వరుణ్ణి మెప్పించాడు, అనేక శాపాలు కూడా పొందాడు. రాముడికి ఎటువంటి శాపములు లేవు. ఒకటే శాపం, రామావతారానికి కారణమైన శాపం. మరి జగదంబ ఇచ్చింది, ఆదిశక్తి ఇచ్చింది. ఒక కారణం చేత శివశక్తులను వేరు చేయవలసిన సందర్భం ఏర్పడుతుంది. మహావిష్ణువు ఏర్పడితే ఆ కొద్దిపాటి ఎడబాటును ఆ శివశక్త్యాత్మకమైనటువంటి ఆదిశక్తి సహించలేక
నా సహోదరుడిపై కూడా నన్ను ఇట ఎడబాటు గురి చేశావు అని ఉద్వేగానికి లోనై నువ్వు కూడా ఇటువంటి ఎడబాటు అనుభవిస్తావు బో అని. ఇది మానవులుగా సాకారమైనటువంటి భగవంతుడుగా మనం పురాణంలో తలుచుకునేటటువంటి విధానం. దీని తత్వదర్శనంగా చూస్తే దీని పద్ధతి వేరే, దీని అర్థం వేరే. శిష్యుడు అధిగమించేటప్పుడు, సృష్టిని అధిగమించేటప్పుడు ఈ ఆదిశక్తి యొక్క అనుగ్రహం అవసరం. అమ్మ దయ తలచకపోతే, తెర తొలగించకపోతే శివజ్ఞానాన్ని పొందడం వీలుగాదు. అలా పొందేటప్పుడు మహావిష్ణువు యొక్క సహకారం ఎంతో కావాలి, స్థితికారకుని యొక్క సహాయం ఎంతో కావాలి. అవన్నీ ఊరికే చెప్పినవి కాదు. సాధకుడై, శిష్యుడై, సత్శిష్యుడై ఆ స్థితిని అనుభవించేటప్పుడు ఎలా ఆయా దర్శనాలను పొందుతాడో వాటిని అలా ఆయన అష్టాదశ పురాణాలుగా మర్మంగా అందించాడు. అది తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళకు మాత్రమే ఏది ఎలా జరుగుతుంది, ఎలా అనుభవం అవుతుందో స్వయంగా నిర్ణయం. అలా మహావిష్ణు సందర్శనం జరిగినప్పుడు ఆ మహావిష్ణు సందర్శనం యొక్క ప్రభావం చేత సృష్టికి సాక్షిగా అయిపోతాడు. అలా అయినప్పుడు మాత్రమే త్రిమూర్త్యాత్మకము, త్రిశక్త్యాత్మకము కలిసిపోయినటువంటి బ్రహ్మముగా ఆవిర్భవిస్తుంది. ఈ పరిణామం అంతఃప్రజ్ఞలో గనక జరగకపోయినట్లయితే, ఘన ప్రజ్ఞలో జరగకపోయినట్లయితే ప్రజ్ఞాన ఘనమైనటువంటి బ్రహ్మమును తెలుసుకోలేడు. ప్రజ్ఞాన ఘనమైన బ్రహ్మమును గుర్తించాలి అంటే త్రిమూర్తులు ఏకమైపోవాలి, త్రిశక్తులు కూడా ఏకమైపోవాలి. ఆదిశక్తిరమేయాత్మా పరమా పవనాకృతి. ఆ మహేశ్వర సూత్రాల ద్వారా వెలువరించబడినటువంటి శబ్ద బ్రహ్మమును ఎరిగేటటువంటి స్థాయికి ఆదిశక్తి యొక్క అనుగ్రహం చేత చేరాలి. అంటే వాక్కు అర్థముల యొక్క పూర్ణమైనటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, వాక్ సిద్ధిని, వాక్ శుద్ధిని పొందినటువంటి వాడై పరాపశ్యంతి మధ్యమా వైఖరి వాక్కులుగా ఉన్న శబ్ద బ్రహ్మమును విరమించడం తెలిసినటువంటి సాధనా సిద్ధుడై పరా అన్నటువంటి నిర్ణయాన్ని తురియ నిష్ఠలో త్రిశక్త్యాత్మకమై, త్రిమూర్త్యాత్మకమై, ఏకమై ఉన్నటువంటి ఏకం సత్ అయినటువంటి బ్రహ్మనిష్టను పొందాలి, మహావాక్య నిర్ణయంగా పొందాలి. ఇలా పొందేటటువంటి సత్శిష్యుడు ఎవడైతే ఉంటాడో వాడికి మాత్రమే ఇది అర్థం. ఈ నిర్ణయం లేనటువంటి వాడికి అనేకంగా ఉన్న జగత్తు కనబడుతుంది, భోగ్యమానమై కనబడుతుంది, సుఖ దుఃఖ సంజనితమై కనబడుతుంది, ప్రేరేపణలను ఇస్తూ ఉంటుంది, సంవేదనలను ఇస్తూ ఉంటుంది, సాకార వికారములను మోహింపచేస్తుంది. ఇట్టి మోహ లక్షణాన్ని బ్రహ్మానుసంధానం ద్వారా నిర్మోహిగా మార్చుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మోక్షానికి అధికారి. ఏ జగత్తుని కనబడుతోందో ఆ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ప్రజ్ఞాన ఘనం అనే దృష్టితో చూస్తే అది బ్రహ్మమై ఉన్నది. బహిప్రజ్ఞతో చూస్తే జగదాకారమై ఉన్నది. జాగ్రత్తగా బహిప్రజ్ఞ నుంచి అంతఃప్రజ్ఞకి, అంతఃప్రజ్ఞ నుంచి ఘనప్రజ్ఞకు, ఘనప్రజ్ఞ నుంచి ప్రజ్ఞాన ఘనం అనేటటువంటి నిర్ణయానికి ఎవడైతే దృష్టిని విరమిస్తాడో, అంతర్ముఖ దృష్టిని పొందుతాడో, ఈ మొత్తం పరిణామానికి అంతర్ముఖం అని పేరు. బహిప్రజ్ఞ దగ్గర నుంచి ప్రజ్ఞాన ఘనం అనే నిర్ణయం పొందడం వరకు ఉన్నటువంటి సమస్త పరిణామానికి అంతర్ముఖ పరిణామం అని పేరు. రుభుగీత ఈ పరిణామాన్ని స్పష్టంగా విశదీకరిస్తుంది. చాలా విశేషమైనటువంటి గ్రంథరాజం. భగవాన్ రమణులు అందరినీ అధ్యయనం చేయమని చెప్పినటువంటి రుభుగీత. అవకాశం ఉంటే మనం కూడా ఆ రుభుగీతను విస్తారంగా చర్చించే ప్రయత్నం చేద్దాం తర్వాత కాలంలో. ఇలా ఎవరైతే ఈ జగదాకార భ్రాంతి నుంచి, మోహభ్రాంతి నుంచి నిర్మోహి అయినటువంటి వాసనా సహితమైన స్థితి నుంచి, వాసనా క్షయమైనటువంటి స్థితి, ఆ జ్ఞాన స్థితి నుంచి స్వరూప జ్ఞాన స్థితికి పరిణామం చెందినటువంటి
వారుంటారో వాళ్ళు ఈ జ్ఞానచక్షువుని కలిగినటువంటి వారు. వారు ఇలలో బ్రాహ్మీభూత స్థితి అందున్నటువంటి బ్రహ్మనిష్ఠులు, జీవన్ముక్తులు. సత్ అద్వయము చైతన్య స్వరూపమైన ఆత్మను నేత్రములు చూడలేవు. నేత్రములు అంటే ఇక్కడ మాంసమయ నేత్రము. బహిర్దృష్టి గల నేత్రములు భ్రాంతినే దర్శించును. ఇదే దృష్టి అంతర్ముఖమై వస్తురహిత చైతన్యములో లయించినప్పుడు అక్కడ నుండి కదులు శుభదృష్టి చైతన్య దృష్టియే కానీ మరి ఒక్కటి అయ్యేందుకు వీలు లేదు. అంతఃకరణ నిర్మలమై నిరంజనమైనది. నిర్మల మనస్సు నిర్మలత్వమునే దర్శించగలదు. అది ఏ జ్ఞానచక్షువు. సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు వస్తాడు భారతంలో. ఆయన సనత్ సుజాతీయం అనేటటువంటి ఉపదేశాన్ని చేశాడు. మహాభారత గ్రంథం భగవద్గీత వలన ఎంత విశేషమైనదో సనత్ సుజాతీయం అనే దాని వలన కూడా అంత విశేషమైనటువంటి పంచమ వేదంగా చెప్పబడింది. ఈ సనత్ సుజాతీయం జరిగే ముందు చిన్న సంఘటన జరుగుతుంది అన్నమాట. ఏమిటంటే, దుర్యోధనుణ్ణి నాయన నీ రాజ్యంలో మంచి వాళ్ళు, ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుని రా బాబు అని అంటాడు. అదే మాట ధర్మరాజు కూడా చెప్తాడు. చెప్తే ధర్మరాజుకి ఏమని చెప్తాడంటే, అధర్మపరులు ఎవరైనా ఉన్నారేమో వెతుకురావయ్య అనమాట. దుర్యోధనుడికి ఏం చెప్తాడంటే, ధర్మపరులు ఎవరో వెతుకురావయ్య. ప్రశ్న చెప్పేటప్పుడే స్వభావాన్ని గురి తిరిగి చెప్పాడు అన్నమాట. గురువు యొక్క గొప్పతనం అదే. దుర్యోధనుడు రాజ్యం అంతా తిరిగి వచ్చి నాకు అసలు ధర్మపరులు ఎవడూ కనపడలేదు. ధర్మరాజు వచ్చి నాకు అధర్మపరులు ఎవరూ కనపడలేదు. ఇద్దరి దృష్టిలో ఏమిటి భేదం అంటే జ్ఞానచక్షు. జ్ఞానచక్షువు కలిగినటువంటి వాడికి సృష్టి అంతా జ్ఞానమయం, ఈశ్వరమయం, బ్రహ్మమయం. అలా చూడగలిగే దృష్టిని కలిగి ఉండాలి మానవుడు. చదవండి. ఇదే అంతఃకరణ నిర్మలమై నిరంజనమైనది. ఇదే దృష్టి అంతర్ముఖమై వస్తురహిత చైతన్యంలో లయించినప్పుడు అక్కడ నుండి కదులు శుభదృష్టి చైతన్య దృష్టియే కాని మరొకటి అయ్యేందుకు వీలు లేదు. శుభ దృష్టి అంటే అర్థం ఏంటంటే, తాను అలా చూసినప్పుడు ఆ దృష్టి ఎక్కడైతే నిలిపాడో అతని హృదయంలో చైతన్య రూపంలో ప్రవేశించగలిగేటటువంటి సామర్థ్యంతో చూస్తాడు. హృదయ స్థితిలో చైతన్యాన్ని మేల్కొలిపేటటువంటి శక్తి చాలన ప్రక్రియ చేస్తాడు. అలా చూడటానికి శుభ దృష్టి అని పేరు. ఎవరైతే అలా చూస్తే ఆ చూపు ఒకటి చాలు, నీలో ఉన్నటువంటి హృదయాంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ మేల్కొంటాడు. ఆ పరమాత్మ స్థితిని నీవు అనుభవిస్తావు. అలాంటి శుభ దృష్టి కలిగేటట్లుగా ఆలయాలలో మూల విరాటులు, ఆశ్రమాలలో సద్గురుమూర్తుల యొక్క మూలమూర్తులు, అలా సశరీర గురువులైనటువంటి గురువుల యొక్క శుభ దృష్టిని పొందేటటువంటి శుభ సమయం ఉపదేశకాలం. ఆ ఉపదేశ కాలంలో ఆ శుభ దృష్టితో చూస్తాడు. హస్తమస్తక సంయోగం అనే త్రివిధ దీక్షల ద్వారా చూస్తాడు. అలా చూసినప్పుడు ఆ శిష్యుడిలో అంతరంగంలో ఆ చైతన్యం మేల్కొంది. అది మానవ జీవితంలో ఉత్కృష్టమైనటువంటి సందర్భం. అలాంటి జీవితం ఎప్పుడైనా లభిస్తే, శతజన్మార్జిత సుకృత ఫలంగా లభిస్తే, ఆ జన్మలో అతడు జ్ఞానచక్షువును పొందవచ్చు. చదువు. అంతఃకరణ నిర్మలమై నిరంజనమైనది. నిర్మల మనస్సు నిర్మలత్వమునే దర్శించగలదు. అది ఏ జ్ఞానచక్షువు. జ్ఞానచక్షువులు కలవానికి సృష్టి అంతయు జ్ఞానమయంగా గోచరించును.
అజ్ఞానికి నామరూపములే శాశ్వతములుగా భాషించును. సర్వగతమై ఆత్మ ప్రకాశించుచు ఉన్నను అజ్ఞాని దర్శించలేడు. వెరీ ఇంపార్టెంట్. పుట్టుగురుడివాడు సూర్యుడు తన కళ్ళ ఎదుట ప్రకాశిస్తున్నప్పటికీ ఎలా గుర్తించలేడో, అలాగే కళ్ళ ఎదుటే సర్వే సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వరుని గాని, సర్వే సర్వత్రా వ్యాపకమై ఉన్న ఆత్మను గాని, సర్వత్రా ఎల్లకాల సర్వకాలము మార్పు లేక ఉన్నటువంటి బ్రహ్మమును గాని, అసలు కదలక అరగక ఎరుగక కరుగక మరుగక ఉన్నటువంటి పరబాహ్యమును గాని, ఇవి ఎప్పుడూ ఉన్నాయి, కళ్ళు ఎదురుకుండానే ఉన్నాయి, కానీ గుర్తించలేకపోవడమే అజ్ఞానం. చదవండి. సూర్యప్రకాశము నలువైపులా వ్యాపించి ఉన్నది. అయినను అంధుడు ఆ ప్రకాశమును గ్రహించలేడు, గాంచలేడు. సూర్యుడు ప్రకాశించుట లేదు అనుటకు అంధుడు ప్రమాణమా? అంధత్వము తొలగినచో సూర్యుని దర్శించగలుగును. అలాగునని అజ్ఞాని ఆత్మను దర్శించలేడు. జ్ఞాని సర్వము బ్రహ్మమయముగా గాంచును. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంధత్వం అనేది జ్ఞానాంధత్వం, భౌతికమైన అంధత్వం గురించి చెప్పటం లేదు. మానవులందరూ సాధారణంగా దేహాత్మ బుద్ధితో ఉన్నటువంటి వారందరూ జ్ఞానాంధులుగానే తత్వజ్ఞానంలో నిర్ణయించబడతారు. ఏ మానవుడికైతే తత్వజ్ఞానం లభించలేదు, తత్వజ్ఞానం కొరకు శ్రమించలేదు, తత్వజ్ఞానం కొరకు జీవించలేదు, అతడు జ్ఞానాంధుడే అయి ఉన్నాడు. పుట్టుగురుడివాడు ఎటువంటి వాడో ఈ మానవుడు కూడా అటువంటి వాడే. తప్పక మానవుడు తత్వజ్ఞానంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అటువంటి వాడి జీవితం మాత్రమే మానవుడిగా సార్థకమైనటువంటిది. చదవండి. అవతారిక. శ్రవణ మననాదులు జీవుని శుద్ధి చేసి ఆత్మజ్ఞానమును ప్రసాదించునని తెలుపుచూ ఉన్నారు. సరే, చదవండి. ఇది కృష్ణానంద మఠం వారిది 66వ శ్లోకం. శ్రవణాదిభిరుద్దీప్త జ్ఞానాగ్ని పరితాపితః జీవః సర్వమలాన్ముక్తః స్వర్ణవద్యో తతే స్వయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆత్మబోధంలో ఉన్న విశేషం ఇదే. ఏదో ఉపమానం తీసుకొని చెబుతూ ఉంటారు. ఈ శ్లోకంలో కూడా, ఈ సూత్రంలో కూడా, ఈ సూచనలో కూడా చక్కటి ఉపమానం. మానవులందరూ బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. ధరించినప్పుడు బంగారం బాగా ప్రకాశవంతమైన కాంతితో కొత్త బంగారం అలా ఉంటుంది అన్నమాట. వేసుకున్నప్పుడు ఆ బంగారం యొక్క ప్రకాశం వేసుకున్న వాడి మీద కూడా ప్రభావితమై వాడు కూడా ప్రకాశిస్తున్నట్టే కనబడతాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ వీడి శరీరం మలిన భూయిష్టం కదా. ఎందుకని? నవరంధ్రాలు ఎప్పుడు మలినాలను వెదజల్లుతూ ఉంటాయి. సప్తధాతు నిర్మిత శరీరం కదా ఇది. అనేక రకాల మాలిన్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ మాలిన్యం అంతా కూడా ఈ బంగారు ఆభరణాలకి ఎక్కుతుందన్నమాట. ఎక్కేటప్పటికీ క్రమేపీ ఆ ఆభరణం తన ప్రకాశాన్ని కోల్పోతుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ నల్లగా మకిలి బట్టి తయారైంది. ఎవరైనా చూసినప్పుడు ఏమంటారంటే, కాస్త వాటిని శుభ్రం చేయించవచ్చు కదా అంటారు. ముఖ్యంగా కాళ్లకు పట్టాలు, వెండి పట్టాలు పెట్టుకుంటారు. అవి మొదట్లో కొన్నప్పుడు అద్భుతంగా మెరిసిపోతూ ఉంటాయి. క్రమేపీ వెండి నల్లబడిపోతుంది. అలాగే మెడలో మంగళసూత్రం వేసుకుంటారు. అది వేసుకున్న రోజున అద్భుతమైన ప్రకాశంతో సర్వమంగళాదేవిగా ఆవిడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ జీవన క్రమంలో మాలిన్యం పెరిగిపోయి ఆ మంగళసూత్రానికి విలువ లేకుండా అయిపోయి అది కూడా ఒక ఆభరణాలలో సమానమైనటువంటిదే అని అన్నిటితో పాటు అది కూడా తీసి గట్టును పెడుతూ ఉంటారు. అన్నిటితో పాటు అది కూడా తీసి వేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వేసుకున్నారో వేసుకోలేదో అనేటటువంటి స్థితిలో కూడా
దానికి సర్వమంగళ అనేటటువంటి తనలో ఉన్నటువంటి దివ్యత్వానికి అది ప్రతీక, తనలో దివ్య జ్ఞానానికి అది ప్రతీక, తన యొక్క దివ్య జీవనానికి అది ప్రతీక, తాను దైవీ భావనలో నిలిచి ఉండడానికి అది ఒక ప్రతీకగా ఉపయోగపడుతోంది అనేటటువంటి మొత్తం రాగద్వేషాలనే మాలిన్యం చేత కప్పబడి, ఇదేమో లోపలి మాలిన్యం, బయట నల్లబడిపోవడం అనేది బయట మాలిన్యం. సరే, ఈ రెండింటినీ ఏకకాలంలో అనుసంధానం చేశాడు ఈ సూత్రం. రాగద్వేష సుఖ దుఃఖ జనన మరణ మోహములు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. జన్మకు కారణం అజ్ఞానం, మోహం, కర్మ, ఇలా అవన్నీ కలిసి జన్మకు కారణం అవుతాయి. అహంకారం, అజ్ఞానం, అహంకారం, మోహం, కామం, కర్మ, ఈ 5 కారణాలు కలిసి పునః నీకు ఉత్తర ఉపాధినిస్తాయి. ఎప్పటికైనా మానవుడు తత్వజ్ఞానంతో ఈ 5ంటిని పోగొట్టుకోవాలి. అజ్ఞానం, అహంకారం, కామం, కర్మ, మోహం. ఈ 5ంటి నుంచి జీవ సర్వమలాన్ముక్త, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మాలిన్యంలో నుంచి ముక్తుడవ్వాలి, తన జీవభావం అనేటటువంటి మాలిన్యంలో నుంచి ముక్తుడవ్వాలి. బ్రహ్మభావం అనేటటువంటి స్వరూప జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని నిలకడ చెందాలి, పొందాలి, నిర్ణయంగా ఉండాలి. జీవభావం నుంచి అధిగమించి బ్రహ్మభావంలో ఉండాలి. అలా ఉండడానికి జీవ సర్వమలాన్ముక్త, ఈ బంగారపు ఆభరణాన్ని బాగు చేసేటటువంటి వాడి దగ్గరికి తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడంటే, సరేనమ్మా ఇప్పటికిప్పుడు అవ్వదు, మీరు ఒక 2 రోజులు 3 రోజులు ఆగిరండి, అప్పుడు బాగు చేసిస్తాం. సరే, ఈవిడ ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడంటే దాన్ని పట్టుకుపోయి ముందు యాసిడ్లో వేస్తాడు. యాసిడ్లో వేస్తే దానికి అంటుకున్నటువంటి జిడ్డు వగేరాలన్నీ ముందు పోతాయి. అప్పటికి కొంత భాగం మాలిన్యం పోతుంది. ఇంకా దానికి పూర్ణంగా మాలిన్యం పోవాలంటే లాభం లేదని దాన్ని పట్టుకుపోయి నిప్పులో పారేస్తాడు. ఆ నిప్పులో పడేస్తే ఆ కరిగిపోవలసినటువంటి మాలిన్యం అంతా కరిగిపోతుంది. జాగ్రత్తగా చూడకపోతే బంగారం కూడా కరిగిపోతుంది. అందువలన జాగ్రత్తగా దగ్గరుండి చూసి దాన్ని మళ్ళా వెంటనే తీసి శుద్ధి చేసి జాగ్రత్తగా మళ్ళీ దాన్ని పునర్వైభవ ప్రకాశం దానికి వచ్చేట్టు చేసి మరలా ఆవిడకి అప్పచెప్తాడు. ఏం చేసావయ్యా? ఏం చేయడం ఏమిటమ్మా, శుద్ధి చేసావు. దాన్ని ఎలా శుద్ధి చేసావు? ఎలా శుద్ధి చేయడం ఏంటి? దాన్ని తీసుకెళ్ళి పొటం పెట్టాం. బంగారాన్ని పట్టుకెళ్ళి మళ్ళా నిప్పులో కాలిస్తే దాని మాలిన్యం అంతా పోయి అప్పుడు మాత్రమే పోతుంది. అలాగే బ్రహ్మజ్ఞానం అనేటటువంటి జ్ఞానాగ్నిలో పరితప్తత చెందితేనే నీకు జీవభావం నుంచి బ్రహ్మభావంలోకి మారుతావు. ఏదో మాటలతో ఏదో నాకు నిన్న రాత్రి గురువు గారు చెప్పారండి, నాకు తెల్లారేపటికి అయిపోయిందండి, తెల్లారేపటికి ఎరుక విడిచేసిందండి, చెప్పినప్పుడే వదిలేశానండి, ఇలా చెప్పే మాటలన్నీ కూడాను సత్యమై ఉండాలి, సత్య దూరమై ఉండవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానాగ్నిలో సంస్కారములన్నీ ఎవరికైతే దగ్ధమైపోతాయో పరితాపిత. ఎలా పరితాపిత? అలాంటి స్థితికి ఎలా వెళ్తానండి మరి నేను అని సందేహం ఉంటే నీకు 4 మార్గాలు ఎప్పుడో చెప్పాం. ఏమిటి? సాధన చతుష్టయ సంపత్తితో చెప్పినప్పుడే సాధన చతుష్టయ సంపత్తి 4, చతుర్విధ శుశ్రూషలు 4, సాధనలు కూడా 4. ఏమిటది? శ్రవణ, మనన, నిధి, ధ్యాస. ఈ 4 గురించి ఆత్మబోధలో ముందే చెప్పేసి ఏమిటవి అంటే సాధన చతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు, అలాగే సాధనలు, చతుర్విధ సాధనలు. ఇవి జీవభావంలో నుంచి నిన్ను విముక్తం చేస్తాయి. ఇక 4 మహావాక్యాలు అవి బ్రహ్మభావంలో నిలుస్తాయి. కాబట్టి మానవ జీవితం మొత్తాన్ని తరచి చూస్తే ప్రతి ఒక్క మానవుడికి తన జీవితంలో ఈ 16 తన యొక్క జీవితంలో కనపడాలి. సాధన చతుష్టయ సంపత్తి ఎలా ఉంది, చతుర్విధ శుశ్రూషలు ఎలా ఉన్నాయి, అలాగే
శ్రవణ మనన నిధి ధ్యాసలు ఎలా ఉన్నాయి? 4 మహావాక్యాలతో నిర్ణయమైనటువంటి బ్రహ్మజ్ఞానం అనే నిష్ఠ ఎలా ఉంది? ఈ 16 యందు ఎవడైతే చెదరక ఉన్నాడో, నిలకడ కలిగి ఉన్నాడో, నిర్ణయంగా ఉన్నాడో, బ్రాహ్మీభూతుడై ఉన్నాడో, అట్టి వాడికి మాత్రమే జ్ఞానాగ్ని పరితాపిత. వాడికి మాత్రమే జ్ఞానాగ్ని లభిస్తుంది. వాడికి మాత్రమే ఆ జ్ఞానాగ్నిలో ఆ ఆభరణాన్ని పుటం పెట్టి దగ్ధం చేసి మాలిన్యం అంతా పోగొట్టగలిగేటటువంటి సామర్థ్యం లభిస్తుంది. అన్ని సంస్కారాలని రద్దు చేసుకోగలిగే సామర్థ్యం లభిస్తుంది. సర్వ వాసనలను క్షయింపజేసుకోగలిగే సామర్థ్యం లభిస్తుంది. స్వరూప జ్ఞాన, వాసనాక్షయ, మనోనాశములను అందించగలిగేటటువంటి ఏకైకమైనటువంటి దివ్యౌషధం బ్రహ్మజ్ఞానం. అట్టి బ్రహ్మజ్ఞానం తప్పక ఈ 16 ముడిపెట్టుకుని ఉంది. ఈ 16 మానవుడు సాధనపూర్వకంగా తన జీవితంలో కలిగి ఉండాలి. గురువు దగ్గరికి ఎవరైనా వెళ్ళారనుకోండి, గురువు గారు ఎలా చూస్తాడంటే ఇతనిలో సాధన చతుష్టయ సంపత్తి ఎలా ఉంది అని చూస్తాడు. ఆ చూపులతోనే గ్రహించగలడా. రెండవ మెట్టు మీద ఎలా చూస్తాడయ్యా అంటే ఇతను చతుర్విధ శుశ్రూషలలో ఎలా ఉన్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చోబోతుంటాడు. అటు కాదు ఇటు కూర్చో అంటారు. అటు కూర్చుంటే ఏమిటి, ఇటు కూర్చుంటే ఏమిటి, అక్కడైనా కుర్చీయే ఇక్కడైనా కుర్చీయే, ఎటైతే ఏమిటి అనే తర్కవాదానికి అవకాశం లేదు శిష్యుడికి. గురువుగారు చెప్పారు ఇటు కూర్చోమన్నారు, కూర్చున్నాడు, అంతే, అయిపోయింది, ఫినిష్డ్. ఎందుకు ఏమిటని ప్రశ్నలు లేవు. నిజంగా ఆలోచిస్తే ఎందుకు ఏమిటనేది నువ్వు ఆయన చెప్పకుండానే నువ్వు తెలుసుకోవచ్చు. ఒక క్షణంలో ద్యోతకం అయిపోతుంది నీకు. ఇటు ఇచ్చి కూర్చోగానే ఆ దృష్టి భేదం ఏమిటో అర్థమైపోతుంది, ఆ స్థాన భేదం ఏమిటో అర్థమైపోతుంది. దీనికి ఉదాహరణ మీకు శ్రీరామ పట్టాభిషేకంలో హనుమంతుడికి స్థానం ఎక్కడ ఇవ్వాలి అని పెద్ద ప్రశ్న. ఎందుకని రామాయణంలో హనుమంతుడికి ఎంతో పాత్ర ఉంది. లక్ష్మణస్వామికి ఎంత పాత్ర ఉందో హనుమంతుడికి కూడా అంత పాత్ర. మరి ఆయనకి పట్టాభిషేకం జరిగినప్పుడు ఒక ఆయన వింజామర వేస్తానంటాడు, ఒక ఆయన ఛత్రం పట్టుకుంటానంటాడు, ఒక ఆయన ఏమో పక్క నుండి ఆయనకి ఇతరత్ర సపర్యలు చేయడానికి అనేక రకాల ఒక్కొక్కరు ఒక్కొక్క సేవాభాగ్యాన్ని పొందుతారు. ఇప్పుడు హనుమంతుడికి ఏమి ఇవ్వాలి? ఇవి వాళ్ళు ఐచ్ఛికంగా వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఎవరికి వాళ్ళు నేను ఈ సేవ చేస్తాను, రాముల వారికి, సీతారాములకి ఈ సేవ చేస్తాను, ఆయా స్థానాలలో వాళ్ళు నిలబడి చేసుకుంటారు. హనుమంతుడి వైపు చూస్తారన్నారు. ఈయన స్థానం ఎక్కడ? సరాసరి వెళ్ళి రాముల వారి పాదాల దగ్గర నమస్కారం పెట్టుకుని కనబడతాడు. ఒకే ఒక్కడు హనుమంతుడు. సర్వస్య శరణాగతుడైనటువంటి దాసుడను నేను, ఆ స్థానం చాలన్నమాట. మరి ఇప్పుడు ఎటువంటి వాడయ్యా అంటే ఏ స్థానాన్ని స్వీకరించాడు? సరాసరి సీతారామాంజనేయ వంటి జ్ఞానోపదేశాన్ని పొందినటువంటి వాడు హనుమంతుడు. ఇంకెవరికి బోధించలేదు ఆయన. సీతారాములు కలిసి ఎవరికైనా బోధించారా అంటే వాళ్ళ పిల్లలకు కూడా తత్వజ్ఞానం బోధించలేదు, లవకుశులకు కూడా. కేవలం హనుమంతుడికి ఒక్కడికే బోధించారు. కారణం ఏమిటి అంటే ఆయన సర్వస్వ శరణాగతుడు కాబట్టి. ఆయనలో సాధన చతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు, శ్రవణ మనన నిధి ధ్యాసలు, ఈ 4 ఎంతగా సమావిష్టమై ఉన్నాయ్యా అంటే ఆయన హృదయంలో సర్వకాల సర్వావస్థలలో ఆ సీతారాములే, ఆయన లేడు. అట్లా అహంకార త్యాగం చేశాడు. అట్లా తనను తాను పోగొట్టుకున్నాడు. తవదాసానుదాసోహం, నీ దాసులకు కూడా నేను దాసుడయ్యా బాబు అనేటటువంటి స్థాయిలో అహాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి హనుమత్ రూపాన్ని మనం అర్చన చేస్తూ ఉంటాం, భావిస్తూ ఉంటాం, ఉపాసిస్తూ ఉంటాం. ఇలా జాగ్రత్తగా గమనిస్తే అటువంటి ఈ 3 ఎవరిలో ఉన్నాయో అటువంటి శిష్యుడికి మాత్రమే మహావాక్యోపదేశం చేస్తాడు గురువు. కాబట్టి ఎవరికైనా మహావాక్యోపదేశం చెయ్యాలి అనే స్ఫురణ గురువులో కలగాలి అంటే ఆ శిష్యుడిలో మొదటి 3-4 సరిగ్గా ఉండాలి. ఏమిటవి అంటే సాధన చతుష్టయ సంపత్తి, చతుర్విధ శుశ్రూషలు,
శ్రవణ మనన నిధిధ్యాస. అదే ధ్యాసలో, తదేక ధ్యాసలో నిమగ్నం అయిపోయి ఉన్నాడు బాబు. వీడిని ఎలా అయినా సరే నేను ఉద్ధరించాలి అని గురువుకి సంకల్పం కలగాలి. అలా కలిగేటటువంటి స్థితి జీవనం శిష్యుడి దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే గురు శిష్య అన్యోన్య దర్శనం సాధ్యం. అప్పుడు మాత్రమే గురువు గారి శుభ దృష్టి శిష్యుడి మీద పడుతుంది. అప్పుడు శిష్యుడికి జ్ఞానచక్షు ఉద్దీపనం కలుగుతుంది, వికాసం కలుగుతుంది. అలా ఏర్పడేటటువంటి జ్ఞానాగ్ని, అలా ఏర్పడిన బ్రహ్మజ్ఞానం వలన లభించినటువంటి జ్ఞానాగ్ని, అట్టి జ్ఞానాగ్నిలో పరితప్తమై పోగొట్టుకున్నటువంటి జీవ సర్వమలాన్ముక్త. పునః 84 లక్షల జీవరాశులలో ఏ జీవ శరీరాన్ని కూడా ధరించవలసినటువంటి అగత్యమే లేనటువంటి స్థితి ఎటువంటిదయ్యా? స్వర్ణవత్ ద్యోతతే స్వయం. దాని ఉనికి గురించి ఎవ్వరూ చెప్పక్కర్లా, దాని ప్రకాశమే చెప్తుంది, దాని వన్నె చెప్తుంది. అది బంగారం. బంగారపు వస్తువుని ఇనప వస్తువుని పక్కన పెట్టి ఏది బంగారం అని అడిగితే ఎవరైనా ఎలా సులభంగా గుర్తిస్తున్నారంటే దాని ప్రకాశం వల్ల గుర్తిస్తున్నారు. అలాగే ఎంతమందిలో ఉన్నా సరే ఈ బ్రహ్మజ్ఞాని అటువంటి బ్రహ్మ ప్రకాశంతో ఉట్టిపడుతూ ఉంటాడు, బ్రహ్మ కళలతో ఉట్టిపడుతూ ఉంటాడు. జ్ఞానాగ్నిలో సర్వ సంస్కారములు దగ్ధమైపోయి, సర్వ కర్మలు దగ్ధమైపోయినటువంటి స్థితిలో పునః జీవభావాన్ని పొందగలిగే అవకాశమే లేనటువంటి, అగత్యమే లేనటువంటి, సందర్భమే రానటువంటి స్థితిలో నిరంతరాయంగా బ్రహ్మ కళలను వెదజల్లుతూ స్వర్ణవత్ ద్యోతతే స్వయం. ఆయనని ఆశ్రయించమని ఎవరు చెప్పక్కర్లా. ఒక 100, 200, 1000 మందిలో ఆయన కూర్చుని ఉన్నాడు అనుకోండి, అందులో అందరూ ఆయన చుట్టూ ముట్టేస్తూ ఉంటారు. ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా వాళ్ళని పిలిచాడా, రమ్మన్నాడా? ఏమి లేదు. అయినా సరే ఆయన నుంచి వెదజల్లబడుతున్నటువంటి బ్రహ్మ కళలు ఏవైతే ఉన్నాయో అట్టి బ్రహ్మ కళలే వాళ్ళందరినీ ఆకర్షిస్తాయి. ఆ బ్రహ్మజ్ఞానం చేతనే ప్రజలందరూ ఆకర్షించబడతారు. అయితే ఆశ్రయించినటువంటి వాడు ఎటువంటి వాడై ఉండాలి? సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి, చతుర్విధ శుశ్రూషాపారంగతుడై ఉండాలి. చతుస్సాధనలు శ్రవణ మనన నిధి ధ్యాసలలో ధ్యాస అత్యంత ప్రధానమైనదై ఉంది. తన జీవితంలో బ్రహ్మజ్ఞాన నిష్ఠ, బ్రహ్మనిష్టను నిలుపుకోవడం అనేటటువంటి ఏకైక లక్ష్యాన్ని స్వీకరించిన వాడై ఉంటాడు. ఏమంటే ధ్యాసను సదా నిలుపుకోమంటున్నారు కదా అంటే కాళ్ళు చేతులు కళ్ళు కట్టేసుకుని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోమంటారా? పైన ఏమన్నా పిరమిడ్ లాంటివి పెట్టుకోమంటారా? లేదంటే ఏదన్నా దేవాలయంలో గోపురం కింద కూర్చోమంటారా? గోపురం ఎక్కి కూర్చోమంటారా? లేదంటే ఏమన్నా కొండ గుహలో కూర్చోమంటారా? లేకపోతే చెట్టు శిఖరం మీద కూర్చోమంటారా? ఇట్లాంటి భౌతిక నియమాలకి లాభం లేదు. శ్వాస విడిచి శ్వాస తీసుకున్న ప్రతి క్షణము నిరీక్ష్యతే. నిన్నే చెప్పాడు, నిరీక్షణ అనే ఉపాసన చేసేవాడు ఎవడో వాడు ధ్యాస. అది ధ్యాస అంటే. గురువుని బయట దర్శించేవాడు ఎప్పటికీ బ్రహ్మజ్ఞానాన్ని పొందడు. తనలో దర్శించేవాడెవడో వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతాడు. వాడు మాత్రమే తత్వజ్ఞానాన్ని పొందడానికి అధికారి. ఆ నిరీక్షణ అనేటటువంటి ఉపాసన చేసినవాడు వాడు ధ్యాస, వాడు ఆ నిష్ఠ కలిగినటువంటి వాడు. అలా ఉన్నాడా లేదా అని చూస్తాడు. ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఆశ్రమం నిర్మాణంలో నిమగ్నమై ఉన్నాడా, లేకపోతే టాపీ మేస్త్రీలతోటి వాళ్ళతో వీళ్ళతో కుస్తీ పుడుతున్నాడా, లేకపోతే మజ్జిగ చిలుకుతున్నాడా, లేకపోతే ఆహారం తయారు చేస్తున్నాడా, వ్యవహార ప్రజ్ఞతో బహిప్రజ్ఞతో ఏం చేశాడు అన్నదానికి అక్కడేం విలువ లేదు. నీ అంతఃప్రజ్ఞ ప్రజ్ఞాన ఘనంలో నిమగ్నమై ఉందా లేదా అన్నదానినే గురువు గుర్తిస్తాడు. అలాంటి ఒక్క క్షణం గనక నీకు ఆయన సన్నిధానంలో గనక నీకు లభిస్తే రెప్పపాటులో ఆయన నువ్వు ఆయన అయిపోతాడంతే. ఆయన సంకల్పిస్తే చాలంతే, ఒక రెప్పపాటులో ఇటుదట అయిపోతుందంటే, ఓతప్రోతం అయిపోతుందంటే. ఏనుగు గుడారంలో ప్రవేశించినట్టుగా ప్రవేశించేస్తాడంతే. జీవ సర్వమలాన్ముక్త, అనేక జన్మార్జితంగా అజ్ఞానాంధకారం చేత మూతవేయబడినటువంటి ఒక ఇల్లు, ఒక గుహ, ఒక రాజమందిరం నీ హృదయం.
దానిలో ఆ రెప్పపాటు క్షణంలో స్వరూప జ్ఞానం అనే స్వయం ప్రకాశ జ్యోతి వెలుగుతుంది. ఎన్నో యుగాలుగా ఉన్న అజ్ఞానాంధకారపు చీకటైనా సరే, జీవభావపు మాలిన్యమైనా సరే రెప్పపాటులో తొలగిపోతుంది. అట్టి స్వరూప జ్ఞాన స్వప్రకాశ సందర్శనం చేత అలాంటి క్షణం ఎంతో ఉత్తమమైనది మానవ జీవితం. ఇలాంటి సందర్భాన్ని గనక మానవుడు పొందలేకపోయినట్లయితే వాడి జీవితం వృధా అయిపోతుంది. అవతార్ మెహర్ బాబా పాటల్లో ఉంటుంది, మోక్షార్హం బగు మానవ జన్మను చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఎన్నో అర్హమైన అవసరాల కోసం మానవుడు తాపత్రయపడుతూనే ఉంటాడు. కాసేపు శరీరం బాగలేదని, కాసేపు కుటుంబం బాగలేదని, కాసేపు సంసారం బాగలేదని, కాసేపు ప్రపంచమే బాగోలేదని. వాడు ఏం చూసినా ప్రపంచంలో అది బాగోలేదంటే ఇది బాగోలేదండి. ఇవాళ ఎవరైనా కదల్చండి, రోజు మొత్తం మీద వాడు అక్కడ పోయాడంటే వీడు ఇక్కడ పోయాడంటే, వాడు అలా అయ్యాడంటే వీడు ఇలా అయ్యాడు. ఎంతసేపు ఈ గోలే తప్ప పొరపాటునైనా సరే ఈశ్వర నామస్మరణ గాని బ్రహ్మజ్ఞాన స్మరణ గాని చేస్తున్నారా అంటే ఎంతసేపు కరోనా నామస్మరణ. దీనివలన అజ్ఞానాంధకారం మరింతగా బలపడుతుంది, దేహాత్మ బుద్ధి బలంగా బలపడుతుంది. ఏది విరమించాలో, ఏది నిరసించాలో, ఏది కాదని వదిలేయాలో, అప్రధానమని గుర్తించాలో, భాగత్యాగ లక్షణం ద్వారా నిరసించాలో, దానిని చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం సాధన చతుష్టయ సంపత్తి ద్వారా, చతుర్విధ శుశ్రూషల ద్వారా, చతుస్సాధనల ద్వారా, 4 మహావాక్యాల ద్వారా స్వరూప జ్ఞాన నిష్ఠలో నిలకడ చెందినటువంటి శిష్యుడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే బ్రహ్మనిష్ఠుడై జీవన్ముక్తుడై ఉన్నాడో వాడే గురుపుత్రుడుగా నిలకడ చెందడానికి గురుపుత్రుడనే అధికారిత్వాన్ని పొందాడు. అటువంటి గురుపుత్రుడికి మాత్రమే గురు శిష్య ఐక్యతా సిద్ధి వలన జన్మరాహిత్యాన్ని పొందేటటువంటి అధికారిత్వం లభిస్తుంది. అలా జాగరూకులై మానవ జన్మను ప్రతి క్షణము జాగరూకులై, ఏమండి రోజు మొత్తం మీద ఎంతసేపు జాగ్రత్తగా ఉన్నారంటారు? ఒక 20-30 నిమిషాలు సరిపోతుందండి. ఈ మధ్య మరీ అన్యాయంగా అడుగుతున్నారు, ఏమండి నేను ఈశ్వరార్చనకి 15 నిమిషాలు కేటాయించలేనండి, ఏమైనా 3 నిమిషాలు అయిపోయే మార్గం ఏమైనా ఉందండి అంటే 24 గంటలలో ఈశ్వరార్చనకే 15 నిమిషాలు కేటాయించలేని వాడు ఇంకా బ్రహ్మజ్ఞానానికి సమయం ఏం కేటాయిస్తాడు? నాకు టైం లేదండి, ఏం చేసుకుంటాడో ఈ టైం అంతా? అజ్ఞాన చక్షుర్నేక్షేత, జాగరూకుడై గుర్తించారు. నువ్వు ఏ వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా సరే, హనుమంతుడు రామకార్యార్థి అయి సముద్ర లంఘనం చేశాడు, అంతకంటే పెద్ద పని చేస్తున్నాం ఏమిటా? ఎంతో కొన్ని లక్షల మంది రాక్షసులను చంపేశాడు. అయితే ధ్యాస ఎప్పుడు సీతారామ పద పద్మములయ్యందే నిమగ్నమై. రావణ బ్రహ్మ అడిగాడు, ఎవరయ్యా నువ్వని? దాసోహం కౌసలేంద్రస్య, నేను అంజనాసూనుడని చెప్పుకోలే, నేను ఈశ్వరాంశ సంభూతుడని చెప్పుకోలే, నేను దాసుడను. దాసోహం కౌసలేంద్రస్య, ఆయన యొక్క దాసుడయ్యా నేను అని తన యొక్క ఉనికిని చాటుకున్నాడు. అంతే తప్ప తాను ఫలానా అనే ఉనికిని చాటుకోలేదు. జాగరూకులై అహంకార వివర్జితులై విద్యామాయని అవిద్యామాయని తరించడానికి మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని వినియోగించుకొని రామబ్రహ్మముని ఎరిగేటటువంటి అవకాశం శ్రీరామనవమి. అలాంటి శ్రీరామనవమిని మనం రేపు ఉత్తమమైనటువంటి తత్వజ్ఞాన సదృశంగా నిర్వహించుకోగలిగే అవకాశం లభించాలని ఆకాంక్షిస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి